కొన్ని సోకాల్డ్ కాలేజెస్ వాళ్ళ ర్యాంక్స్ గురించి పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా క్యాష్ సిస్టమ్ని వాడుతున్నారు. సో ఈ వీడియోలో మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వాళ్ళకి మాత్రమే అంకితం, నాట్ టు హర్ట్ ఎనీవన్స్ ఫీలింగ్స్. నమస్తే మావాష్, వాట్సాప్. సో నా లైఫ్లో ఉన్న కొన్ని అసంతృప్తులు, వన్ బీయింగ్ నేను ఎప్పుడు నా లైఫ్లో టాపర్ అవ్వలేదు. అందుకే కొంతమంది టాపర్ ఇంటర్వ్యూస్ చూద్దామని చెప్పి. సో మీరు జడ్జ్ చేసే లోపల చెప్తా. నేను 10th సిబిఎస్ఈ, నాకు వచ్చిన CGPA 9. ఇంటర్ శ్రీ చైతన్యలో చేశాను. నా ఇంటర్ మార్క్స్ 871, చాలా పెద్ద టాపర్ నేను. అండ్ బీటెక్లో నా CGPA 7.71. జాబ్ కొట్టాను, ఎట్లా కొట్టానో నాకు తెలీదు. సో దిస్ ఈజ్ మై బయోడేటా బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్ వీడియో. హైదరాబాద్ స్టూడెంట్ బ్యాగ్స్ నేషనల్ 5th ర్యాంక్ ఇన్ CBSE 10th TV9. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా సగం స్కూల్కి 10 CGPA వచ్చింది. 10 CGPA అందరికి చాలా మందికి వచ్చింది. దాంట్లో ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఎట్లా కనిపెడతారు? లైక్ ఆల్ఫాబెటికల్ వైజ్గా పెడతారా, లేకపోతే ఎవడెక్కువ సంకనాకెడు ఫ్యాకల్టీది దాన్ని బట్టి పెడతారా? అంటే అది కూడా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే అక్కడెక్కడో ఢిల్లీ నుండి వస్తాయి కదా ర్యాంకులు. బట్ వాట్ ఈస్ ది గ్రేడింగ్ క్రైటీరియా ఫర్ CGPA? అర్థం కాదు ఇల్లు. సర్లే చూసేద్దాం ఇంటర్వ్యూ. CBSEలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. 495 మార్కులతో 5వ స్థానంలో నిలిచిన సర్వానికి తల్లిదండ్రులు, టీచర్స్ అభినందనలు తెలిపారు. 495 మార్కులు అంటే 4 మార్క్స్ లాంగ్వేజ్లోనే తీసే. ఒక్క 1 మార్క్ పోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూద్దాం మనం. TV9 ప్రతినిధి గీతా ఫేస్ టు ఫేస్. CBSEలో తెలంగాణ నుంచి 495 మార్కులతో 5వ పొజిషన్లో నించున్నారు సర్వాణి. ప్రస్తుతం వారితో పాటు సర్వాణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సర్వాణి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఎలా ఉంటుంది నీ ప్రిపరేషన్? అంటే 495 మార్క్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సో ఏ స్కూల్ ఫస్ట్ మీరు? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ అమృత విద్యాలయం, ఈస్ట్ మారేడ్పల్లి. ఇచ్చి పడేసింది ఏంటి? నేను టాపర్ని. డోంట్ టాక్ టు మీ ఇన్ తెలుగు. నేను టాపర్ని. ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్. ఇంద్రా హిల్స్. నా ప్రిపరేషన్ యాక్చువల్లీ స్టార్టెడ్ 4 months బిఫోర్. అంటే బెస్ట్ స్టూడెంట్ అవార్డ్. రోజుకి ఎన్ని అవర్స్ చదివేవారు మీరు? అంటే ఎగ్జామ్స్ ముందు మాకు 10 days హాలిడేస్ ఇచ్చారు, ప్రిపరేషన్ హాలిడేస్. సో అప్పుడు స్వీట్స్ ఇవ్వడం కూడా రికార్డ్ చేసి ఇలాంటి ఇంటర్వ్యూస్ దే డూ. బట్ ఏంటంటే చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పీపుల్ హూ అంత మార్కులు తెచ్చుకోలేని వాళ్ళు కానీ తెచ్చుకోలేకపోయారు అనుకో, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తెప్పిస్తాయి ఇట్లాంటి ఇంటర్వ్యూస్. వై డూ దే డూ ఇట్? దే షో లైక్ నువ్వు ఇంత మార్కులు తెచ్చుకుంటే యువర్ ఫాదర్ విల్ బీ హ్యాపీ, నీ నోట్లో స్వీట్ పెడతారు. వై? ఐ డోంట్ అండర్స్టాండ్. చాలా ఇన్సెక్యూర్, చాలా డీమినింగ్ ఉంటాయి. వై డూ దే డూ ఇట్? ఫక్ TRP. సాయిరామ్ గారు, యాజ్ అ ఫాదర్గా లైక్ ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు కూడా ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళని చూస్తుంటాము, లేకపోతే బయట ఫ్రెండ్స్తో ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి స్టూడెంట్స్ మనం చూస్తుంటాం. సో హౌ వాస్ అది? సో బేసిక్గా ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో తిరిగితే అండ్ ఫోన్ ఎక్కువగా వాడితే యూఆర్ గుడ్ ఫర్ నథింగ్. కట్టేఫ్రా భార్గవ్. మా ఇంట్లో గత 10 సంవత్సరాలుగా టీవీ లేదు. This is not a decision by father imposed on students. This is a combined decision of the family. Perhaps has led them to give more fillip to the position that she is now into. అది టీవీ లేకపోతే టాపర్లు అయిపోతాం మనం. అంకుల్ మీకు నమస్కారం. అడుపు తింటా ముష్టాలువా. So that is what she uses smartphone. That way she is smart, but she uses smartphone. That's why she is smart. స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి స్మార్ట్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ అడ్వాన్స్. వీళ్ళేం కళాఖండాలు చెప్పారో, ఫ్రెండ్స్తో తిరగద్దు, అసలు బతకూడదు. IITలో సీటు సాధించడం సగటు విద్యార్థి కళ, కానీ కొంతమందికే ఆ అవకాశం లభిస్తుంది. అలా 8వ తరగతి నుంచి IITలో చదవడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించి విజయం సాధించాడు పశ్చిమ గోదావరి కుర్రాడు. ఏం లాభం? 8th క్లాస్ నుండి నువ్వు IITకి చదువుకోట్టు ఏం చేస్తావు? ఐఐటికి వెళ్ళాక ఏం లాభం? నీకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. నేను కేఎల్ యూనివర్సిటీలో చదివా. JEE అడ్వాన్స్డ్ పరీక్షలో జాతీయ స్థాయిలో 32వ ర్యాంకు, OBC విభాగంలో 2వ స్థానంతో మెరిశాడు. ఉపాధ్యాయుల ఐ డోంట్ నో
వై కాస్ట్ సిస్టమ్ అని చెప్పి. నార్మల్గా వెన్ కాస్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆదాయం బట్టి ఉండేది. నవ్వు ఐసీన నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏమంటారు బిజినెస్ మెన్ కొడుకులు కూడా ఓబీసీ అని చెప్పి ర్యాంకులు కొట్టేసుకున్నారు వాళ్ళు. నా రూమ్మేట్స్ ఇద్దరు ఉండేటోళ్ళు, అందులో ఒక అతను పాపం ఓబీసీ అతను, ఇంకో అతను నార్మల్ ఓసీ. సేమ్ మార్క్స్ వచ్చాయి ఇద్దరికి, కానీ ఒకడు క్వాలిఫై అయ్యాడు, ఒకటి ఓసీ ఉండడం వల్ల వాడు డిస్క్వాలిఫై అయ్యాడు. దిస్ ఈజ్ అన్జస్ట్ మ్యాన్. ఓబీసీ విభాగంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకును సాధించాడు. ఈ ర్యాంక్ సాధించడం వెనుక ఎలాంటి కృషి చేశాడు, ఎలా సిద్ధమయ్యాడన్న విషయాలు వెల్లడించడానికి ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం జేఈలో 2వ ర్యాంక్ సాధించారు, ఎలా కృషి చేశారు? రోజు కాలేజీ వాళ్ళు చెప్పినవి చేస్తూ చేయడం వల్ల వాట్ ఏ కాన్ఫిడెన్స్ లెవెల్. అది టాపర్ అయితే దిస్ ఈస్ ది థింగ్. రోజు కాలేజ్లో వాళ్ళు చెప్పింది చేస్తే వచ్చేసింది ర్యాంక్, అంతే. కాలేజ్ వాళ్ళు చెప్పింది చేసేస్తే ర్యాంక్ వచ్చేసింది. చేయడం వల్ల కాలేజ్ వాళ్ళు చాలా ఎక్కువ కేర్ తీసుకునేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగే వాళ్ళే లేపి వాళ్ళే ఒక ప్లాన్ వేసి ఇండివిజువల్ స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే ఇండివిజువల్గా తెలుసుకొని చెప్పడం, వాటిని వాళ్ళే క్లియర్ చేయడం. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? సార్లు ఇచ్చే అసైన్మెంట్స్, వాళ్ళు ఇచ్చే టీచింగ్ అవన్నీ ఉండడం వల్ల పాపం ఈజ్ గోయింగ్ టు డై. బీపీ వచ్చి పోయేటట్టు ఉన్నాడు. ప్లీజ్ ఎండ్ ది ఇంటర్వ్యూ రైట్. ఎక్కువ లెసన్స్ వినడం వల్ల లేకపోతే ఎక్కువ మీరు చదవడం వల్ల ఎలా సాధ్యమైంది 2nd ర్యాంకు? సార్ చెప్పిన లెసన్స్ వినడం, వాళ్ళు చెప్పిన లెసన్స్ వినడం, అసైన్మెంట్స్. అరే దిస్ ఫెలో ఐ కెన్ సీ ది ప్రెషర్ ఆన్ హిస్ ఫేస్ మ్యాన్. దీని ఫేస్ మీద చాలా ప్రెషర్ కనిపిస్తుంది పాపం. ఓ మై గాడ్, అన్నయ్య 32 ర్యాంకు, 2nd ర్యాంక్ ఓబీసీ, నేనేం చేస్తానో ఏంటో. చాలా ప్రెషర్ కనిపిస్తుంది బ్రో. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, చిల్ బ్రో, నథింగ్ విల్ హ్యాపెన్. వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు, మేము పెట్టాము. మేము ఎక్కువ చదవడానికంటే వాళ్ళే మెటీరియల్స్ అప్లై చేయడం, చదవడానికి మాకు కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకున్నారు. అంటే ఇప్పుడు నువ్వు చదువుకోలేదు, వాళ్ళు నేను చదివిపిస్తే, అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్లు పెట్టారు కాబట్టి నీకు ర్యాంక్ వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఈ కాలేజ్కి ఫ్లెక్సింగ్ అయ్యింది, ఆర్ దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అ కాలేజ్? అంటే ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులు ఈ జేఈ సాధించాలని చెప్పేసి కృషి చేస్తారు. వాళ్ళకి ఇచ్చే సందేశం అంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వాళ్ళకి ఎలా ప్రిపేర్ కావాలని, ఎలా దాన్ని సాధించాలని మెసేజ్ ఇస్తారు? గట్టిగా ఫీల్ అవ్వాలి. గట్టిగా ఫీల్ అవ్వాలా? ఏం ఫీల్ అవ్వాలి భయ్యా? గట్టిగా ఫీల్ అవ్వాలంట, గట్టిగా ఫీల్ అవ్వాలి. ఇది యశ్వంత్ సాయి మనోగతం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ చింతయ్యతో రాయుడు, ఈటీవీ న్యూస్. ఓ గాడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటి? ఇదేదో ఫేస్ టు ఫేస్ ఏదో చూసాం. ఇదే కూడా జేఈ మెయిన్స్ అనుకుంటా. ఇది చూసేద్దాం. జేఈ పరీక్షల్లో కాజీపేటకు చెందిన విద్యార్థి సత్తా చాటాడు. ఎస్టీ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించిన అరుణ్ తేజ్ ఎస్టీ కేటగిరీలో 3వ ర్యాంక్. ఇప్పుడు ఫసక్ ముందుకెళ్తూ ఉంటాను. ఒక మెయిన్స్లో ఫేస్ వాల్యూ పడిపోతుంది బా. మాస్క్ కింద దింపే, కరోనా వచ్చిన కూడా అని చెప్పు. వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి 5 అని చెప్పేసి టైం ఇచ్చారు నిన్న. నాన్నగారు ఇంకా 5 నుంచి ఫోన్ పట్టుకునే ఉన్నారు. అప్పటి నుంచి రాత్రి 10 దాకా వెయిట్ చేశారు కానీ ఇంకా రాలేదు. నైట్ 20 గంటకేమో రిలీజ్ చేశారంట. నాన్నగారికి ఎలా తెలిసిందో మరి 1:30కి అట్లా ఓపెన్ చేసి రిజల్ట్స్ చూశారు. 2కి నన్ను లేపి ఇట్లా హద్దుకొని. అసలు ఫాదర్కి ఉన్న టెన్షన్ బాబుకి లేదు అసలు. వస్తే వచ్చింది, ఏదో ఒక ర్యాంక్ వచ్చిందిలే నాకు, నేను నిద్రపోతా. చెప్పండి డాడీ. ఓ 2nd ర్యాంకా, సరే గుడ్ నైట్. ఒకరికి కూడా హద్దు ఉండాలి. ఎంత కృషి ఉంది ఏంటి? కానీ కాలేజ్లో రోజుకి 14 అవర్స్ అలా స్టడీ అవర్స్ ఉంటాయి మాకు. అందులో దాదాపు 13 అవర్స్ చదువుకుంటాం మేము. ఒక 1 అవర్ ఇంకా బ్రేక్స్ పోను 12 అవర్స్ గట్టిగా ఉంటుంది. సో 2 సంవత్సరాలు రోజుకి 12 గంటలు చదివితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అది పేరెంట్స్ ఏం చూస్తారు, ఇది చూస్తారు. ఏంటంటే రోజుకి 14 గంటలు చదువుతున్నాడా? 14 గంటలు చదివితే ఐఐటీలో 2nd ర్యాంక్, కేటగిరీ 2nd ర్యాంక్ వచ్చింది ఈయనకి. అక్కడ ఐఐటీ ఎన్ఐటీస్ అన్నీ కలిపి 50,000 సీట్లు కూడా ఉండవు. అండ్ ఎగ్జామ్ రాసేది ఒక ఎంతమంది రాశారు ఒకసారి చూద్దాం. 2021 జేఈ మెయిన్స్ అప్లికెంట్స్, ఇగో 9 lakh, ఆల్మోస్ట్ 9,39,000 మెంబర్స్. ఐఐటీ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. 16,000 ఐఐటీ సీట్స్. నెంబర్ ఆఫ్ ఎన్ఐటీ సీట్స్ చూద్దాం. 23,000. 16 + 23,000 is
49,000 50,000 సీట్స్. 50,000 సీట్స్లో హౌ మెనీ పీపుల్ ఆర్ కంపీటింగ్? 10 lakh పీపుల్ ఆర్ కంపీటింగ్ ఫర్ 50,000 సీట్స్. అండ్ పేరెంట్స్కి ఏం చూపిస్తారు? దట్ ఇదిగో 14 గంటలు చదువుకున్నాడు, కాలేజ్లో 14 గంటలు స్టడీ అవర్స్ ఉండింది, అందుకే వచ్చేసింది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? కాలేజ్ వాడికే ఉపయోగం. స్టూడెంట్కి ఏమొస్తుంది? డిప్రెషన్, ప్రెషర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ట్రూత్, మన ఇండియాలో ట్రూత్ ఇది. అసలు ఏం చేశారు? లైఫ్ అంతా చదువుకుంటూనే కూర్చున్నావా? నాకు ఒక మాట చెప్పు, లైఫ్ అంతా చదువుకుంటూనే ఉన్నావా? అంటే మరి కోవిడ్ కారణంగా ఏదైనా ఇబ్బందులు పడ్డారా అంటే మీ లక్ష్య సాధనలో? కొద్దిగా లాస్ అనే చెప్పాలి కోవిడ్ వల్ల. కొద్ది లాస్ కోవిడ్ వల్ల. కోవిడ్లో కూడా సెకండ్ ర్యాంక్ తెచ్చున్నావు కదా భయ్యా. అంటే ఇప్పుడు కోవిడ్లో అయిపోతే ఫస్ట్ ర్యాంక్ కొట్టేద్దామని అంత డిసప్పాయింట్మెంట్ ఉందా సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు భయ్య. యూ సీ ద స్ట్రాటజీ ఓవర్ హియర్. తనకి కేటగిరీ బేస్న సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎస్సీఓ ఎస్టీ కేటగిరీ బేస్న సెకండ్ ర్యాంక్ వచ్చింది. కానీ పేరెంట్స్ అది చూడరు, సెకండ్ ర్యాంక్ వచ్చింది అదొక్కటే చూస్తారు. క్యాస్ట్ని పట్టించుకోకండి. ఇఫ్ నువ్వు కాలేజ్ ప్రమోషన్ చేయాలనుకున్నా కూడా క్యాస్ట్ని చూపించకండి. క్యాస్ట్ ఎందుకు చూపిస్తారు నాకు అర్థం. ఓసీ స్టూడెంట్ చూపించరే ఎందుకు? ఓసీ స్టూడెంట్ తెచ్చుకున్నట్టే ఒకటి చూపించండి, ఒకటి కూడా చూపించలేదు నాకు. చూపించండి, ఒకటి కూడా లేదే. నా కొడుకులు దక్కున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. గుడ్డి మీద గుద్దితే మయన్మార్లో పడతావు లవడగాడు.